బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నిన్న వాస్తవంగా ఇప్పుడు ఏంటంటే వాళ్ళ నానేమో తెలుగుదేశం, వాళ్ళ అమ్మాయి బీజేపీ నుండి తెలుగుదేశంలోకి వచ్చింది, అబ్బాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు లోకల్ ఎమ్మెల్యేకి నచ్చనటువంటి అంశం. ఆయన ఇంతకుముందు బీజేపీలో ఉండి ఇటుకొచ్చారు అన్నట్టు, అంతకుముందు రాయలసీమ పోరాట సమితి అని నడిపినటువంటి వ్యక్తి. ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వచ్చాడు. నిన్న ఎవరైతే మచ్చుమరి దగ్గర ఐదవ తరగతి చదివేటటువంటి 9 ఏళ్ల పాప మిస్ అయినటువంటి కేసుకు సంబంధించి వెళ్ళడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో పోలీసులు పెద్ద ఎత్తున అడ్డుకున్నారు. దీంతో కొంతమందికి లాటరీలో పదవులు వచ్చినాయి. అలా వచ్చినప్పుడు ఒక గొప్ప అవకాశం ప్రజలకు సేవ చేయడానికి, అటువంటి అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు సేవ చేయాలి. కానీ ఇంకా పాతకాలంలా కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, పోలీసులతో ఇబ్బంది పెట్టడం లాంటి నీచమైన పనులు ఆపాలి అంటూ నా సొంత గ్రామం మచ్చుమరిలో 8 ఏళ్ల పాప మీద అఘాయిత్యం చేసి హత్య చేస్తే 5 రోజులు అవుతున్నంతవరకు ఆచూకీ లేదు. నాకు కావాల్సిన వ్యక్తులు బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళని పరామర్శించడం నా నైతిక బాధ్యత అంటూ ప్రకటించారు. అది కీలకమైనటువంటి అంశమైంది.